ఎస్ ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ నాయని సంపత్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక ప్రభంజనం సృష్టించారని చెప్పొచ్చు. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా కూడా వారికి వాళ్ళ పేరెంట్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఒక మారుగుమూల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకి ఈసారి టాపర్స్ రావడం జరిగింది. దానికి నిజంగా కూడా 100% హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సక్సెస్ఫుల్ ఈసారికి మా పిల్లలకు 88 మందికే 18 మంది టాపర్స్గా వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ ఇప్పుడు ఎన్ఎస్ఆర్ స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకు కావచ్చు, అటు పేరెంట్స్ కావచ్చు, మీరు ఏం చెప్తారు? ఇప్పటిదాకా వివిధ రకాలుగా పేరెంట్స్ చెప్పారు కదా, ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏది ఉన్నది అంటే చదువుతో పాటు మంచి ప్లే గ్రౌండ్, మంచి ఆడిటోరియము, ఎవ్రీథింగ్ అంటే వసతి అనేది పూర్తి స్థాయిలో పిల్లలకి ఎలా కావాలో ఓన్లీ చదివే ప్రాధాన్యత కాదు, మల్టిపుల్ టాలెంట్ సంపాదించడానికి ఈ స్కూలు నిలవగా ఉన్నదని చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఈ సందర్భంగా ఇంత హ్యాపీ మూమెంట్ ఇది ఒక్కొక్కరికి కూడా. సో పేరెంట్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ పిల్లల దగ్గర నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్? 100% ఇప్పుడు మీరు చూసారు ఆల్రెడీ పేరెంట్స్ ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యడానికి. వాళ్ళు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మా పిల్లలని, మా చుట్టాల పిల్లలని, మా బంధువుల పిల్లలని, మా ఎవరినైనా సరే ఇందులో జాయిన్ చేస్తాం సార్. 100% హ్యాపీగా ఉన్నామని చెప్పని వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పారు కూడా, డయాస్ ముఖంగా కూడా వాళ్ళు ఆలోచించి చెప్పారు. వారందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. సార్ ఇక్కడ వాళ్ళకంటే ఎక్కువ నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. సో ఇది ఎట్లా ఉంది? మొదటి నుంచి కూడా నా స్కూల్ ఒక రకంగా చెప్పాలంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఒక పేరెంట్ చెప్పాడు ఇంతకుముందే. ఎందుకంటే అన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో విపరీతమైన ఫీజులు ఉన్నాయి. ఇక్కడ ఫీజులు 8 స్కూల్స్ చూస్తే నా పాప ఇక్కడ గ్రౌండ్ చూసి, ఇక్కడ లొకేషన్ చూసి నా పాప మెచ్చింది. కాబట్టి నేను ఎంత ఫీజు ఉంటుందో అనుకున్నా కానీ ఫీజు కూడా వేరే స్కూల్స్ని కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంది అని చెప్పని ఫీల్ అయిపోయి నేను జాయిన్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఇవాళ గర్వంగా నా పాప ఆ రోజున తీసుకున్న నిర్ణయంలో చక్కని నిర్ణయం తీసుకుని చెప్పని ఫీల్ అవుతుందని చెప్పని ఒక పేరెంట్ చెప్పాడు. దానికి కూడా 100% హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, సంపత్ సార్ గారి మాటల్లో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఫీజు కూడా ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఎక్కువగా తీసుకోవట్లేదు. కేవలం రీజనబుల్ ఫీజు తీసుకొని మాత్రం స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంతో చక్కటి విద్యను మేము నేర్పిస్తున్నాం అంటూ కూడా సంపత్ సార్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ టాపర్ మనతో పాటు ఉన్నారు శ్రీచరణ్. ఎట్లా ఫీల్ అవుతున్నావు? I feel very happy and proud that I got 460 out of 500. My parents are very happy, so that I am also very happy by seeing them. First of all, I would like to tell thanks to our teachers and management. They guided and motivated us. They encouraged me to move in a right path. Okay, if you want to tell something to your juniors, what could it be? They should consistent hard work so that they can achieve easily success. If they do consistent hard work, they can score more than 460. ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఇన్ని మార్క్స్ వస్తాయి నీకు అని? చేశాను, ఇంకా కూడా చేసాను, ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా రియాలేషన్ కూడా పోతా. డే స్కాలర్ ఆర్ రెసిడెన్షియల్? సెమీ రెసిడెన్షియల్. అప్ టు సంక్రాంతి డేస్, ఆఫ్టర్ సంక్రాంతి రెసిడెన్షియల్. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్నావు? నర్సరీ టు 10th ఇయర్ ఉంది. అంటే ఎట్లా టీచర్స్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉండేది నీకు? నైస్ సపోర్ట్ ఫ్రమ్ టీచర్స్. Management also supported teachers. They supported very well. They encouraged us. Management given freedom to teachers and teachers given freedom to us to self-study. They guided us in a right path. Okay, how many marks you have got? 460. Okay, nice. మనతో పాటు ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ సెకండ్ టాపర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఐగ్రన్ చెప్పు, ఎట్లా ఫీల్ అవుతున్నావు? I am feeling happy. I got good score, 452. It's better. How your parents are feeling right now? They are feeling very proud because I got good score. My brother completed before this year 10th. He got 473, but they are feeling happy to get me 452. Yes, if you want to say anything to your juniors, what it would be? First, they have to do hard work and consistency, self-discipline. These three are main important to get success. Okay, thank you. ప్రస్తుతం మనతో పాటు ఒక లేడీ డాన్ ఉంది. Yes, Akshara, how you are feeling right now? I'm feeling very proud of myself because I expected 440 and I got above that. And mostly I give this credit to my teachers, parents, and mainly the principal sir. I really thank everyone for this. Actually, I learned a lot from this school. It's been only a year since I came here, but apart from knowledge, I got things which I learned about the real life. I'm feeling very happy for that. Okay, Akshara, you are from a part we have listened just now. You are from USA. So what is the difference between there and here? Any difference you have noticed? Yeah, the education system is very different here. We can't compare them, but it's nice being here. As you are satisfied with this education? Yes, I'm satisfied. Yes. How your parents are feeling right now? They are feeling very proud of me because I gain more knowledge and then they're happy for the marks, but even more happy for the knowledge I gain. Yes. If you want to tell anything to your juniors, what could it would? It would be
listen to your teachers, whether you like them or not. Don't keep a subject aside because of the teacher or anything. That's it. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ఇదంతా కూడా ఒక హార్డ్ వర్క్, డెడికేషన్ మరియు అంతేకాకుండా టీచర్స్ సపోర్ట్తోనే ఇదంతా పాసిబుల్ అంటూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ మనతో పాటు ఒకసారి వాడుతున్నాం. సార్ నమస్తే సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంత 10th క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా టాప్ మార్క్స్లో ఈ స్కూల్లో ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు రాజ్ కుమార్ జోషి. నేను సీనియర్ ప్రిన్సిపల్గా ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను. అవును మేడం, ఈ సంవత్సరానికి సిబిఎస్ఈ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిజల్ట్స్ 25-26లో ఈ సంవత్సరం మేము 100% రిజల్ట్ని మేము చేరుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి దాదాపు 85 మంది విద్యార్థులని అపియర్ చేయించాము బోర్డ్ ఎగ్జామ్కి. అందులో గాను దాదాపు 460 శ్రీచరణ్ 460 స్కోర్ని 500కు గాను తెచ్చుకున్నారు. దాని తర్వాత సాయి కిరణ్ 452, దాని తర్వాత అక్షర అనే అమ్మాయి 444 మార్కులతో టాప్ 3లో నిలిచారు. అట్ ద సేమ్ టైం 400 స్కోర్కి అబవ్గా ఒక 20 మంది స్టూడెంట్స్ నిలవడం జరిగింది. ఈ యొక్క నిదర్శనం కూడా మా అధ్యాపక బృందం అంతా కూడా విద్యార్థులు క్రమమైన ఒక అకాడమిక్ షెడ్యూల్ను పాటిస్తూ ఇయర్ లాంగ్లో రివిజన్ షెడ్యూల్స్ చక్కగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రివ్యూ చేసుకుంటూ ఈ యొక్క రిజల్ట్ని మేము తెచ్చుకోవడం జరిగిందండి. వరంగల్లో ఉన్న విద్యా సంస్థల్లో టాప్ 10లో కూడా ఎన్ఎస్ఆర్ విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను తెలియపరిచారండి. సో మరి చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విద్యార్థులందరూ కూడా టాప్ 3లో ఒకరు 460 మార్క్స్తో, మరొకరు 452 మార్క్స్తో, అంతేకాకుండా అక్షర అనే అమ్మాయి 444 మార్క్స్తో ఎన్ఎస్ఆర్ స్కూల్ టాప్ 10లో ఉన్నాయి అంటూ కూడా ప్రిన్సిపల్ అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది.